వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఈరోజు జూన్ 5వ తేదీన ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి ఏటా కూడా మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఫలితం మాత్రం శూన్యమని చెప్పచ్చు. గాలి, నీరు, నింగు, నేల, నిప్పు ఇవన్నీ కూడా పంచభూతాల మీదే మానవ మనుగడ ఉందని చెప్పుకోవచ్చు. వీటిలో ఏ ఒక్కటి కోల్పోయినా కూడా మానవ జీవనం అస్తవ్యస్తమనే చెప్పచ్చు. అయితే పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా సరే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్తో పాటు భూమి మీద పచ్చదనం కూడా అలా పోతూ వస్తుంది. మరి ఇలాంటి సమయంలో మరి ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటూనే మరి ఈ లాక్డౌన్ టైంలో ఎస్పెషల్లీ పర్యావరణానికి సమయం వచ్చిందని అనుకోవచ్చా? పర్యావరణం తనకు తానే కాపాడుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చా అంటే అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. మరి ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా కూడా మనం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ ఇయర్ థీమ్ ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మరి ఇవాల్టి కార్యక్రమంలో దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంతలక్ష్మి గారు, పర్యావరణ శాస్త్రవేత్త, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా డాక్టర్ నరసింహారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, పర్యావరణ విధాన విశ్లేషకులు. వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మేడం, ముందుగా మీరు చెప్పండి. ఎవ్రీ ఇయర్ మనం ఇవాళ రోజున పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క థీమ్తో మనం ముందుకు వెళ్తూ వస్తున్నాం కదా. ఎస్పెషల్లీ ఈ ఇయర్ మరి ఎన్విరాన్మెంట్ డే రోజున ఏ థీమ్తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం? సెలబ్రేట్ బయోడైవర్సిటీ అని చెప్పి థీమ్ ఇవ్వడం జరిగింది 2020కి. ప్రతి సంవత్సరం ఉండేది. 2018లో ఇండియా టేకప్ చేసింది. ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ఒక్కొక్క కంట్రీ సెలబ్రేట్ చేస్తుంది. అన్ని 148 కంట్రీస్ దీన్ని సెలబ్రేట్ చేస్తాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా అవేర్నెస్ కావాలి అని 46 ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ డెసిషన్ తీసుకొని 1972లో తీసుకుంది. 74 నుంచి ఆ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పుడే ఫిక్స్ చేశారనమాట. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది 1974. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంటే మనకి పంచవర్ష ప్రణాళిక ఎలా ఉంటుందో అలా ఆ సంవత్సరానికి ఆ పర్టికులర్ దాని మీద వర్కౌట్ చేయాలి, శ్రద్ధ పెట్టాలి. అన్నీ వదిలేయమని కాదు, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ ఇయర్ ఈ లాక్డౌన్కు కారణంగా కొంచెం బయలాజికల్ లైఫ్ ఏదైతే ఉందో కొంచెం రీజువినేట్ అవుతుంది, అంటే తిరిగి ప్రాణం పుంజుకుంటుంది అనమాట. దానికోసమని సెలబ్రేట్ బయోడైవర్సిటీ అనే థీమ్ని తీసుకోవడం జరిగింది. ఇట్స్ రియల్లీ గుడ్. అంటే ఎక్కడ ఫైట్ అగెనెస్ట్ ప్లాస్టిక్, ఫైట్ అగెనెస్ట్ ఎయిర్ పొల్యూషన్ అట్లా ఉండేవి థీమ్స్. ఈసారి సెలబ్రేట్ బయోడైవర్సిటీ అంటే సమ్హౌ పాజిటివ్ స్టెప్ అనుకోవచ్చు. ఓకే సార్, అలాగే మీరు చెప్పండి. మనకి గుర్తొచ్చేది గాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనిషి బతకాలంటే అవసరమైనది గాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ కూడా ఉంటున్నాం. మరి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఎందుకు అవుతుంది? దాని నుంచి మనం కాపాడాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? మొట్టమొదట ఈ జూన్ 5 ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనం ఒక అసాధారణ పరిస్థితులలో ఈ పర్యావరణ దినం జరుపుకుంటున్నాం. అసాధారణం అంటే ఎందుకంటే మనకి కరోనా వలన లాక్డౌన్, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ జరిగి ఆ నేపథ్యంలో మన ఉత్పత్తి వ్యవస్థలు కానీ సరఫరా వ్యవస్థలు అన్నిటి మీద ఒక పునరాలోచన మొదలైంది. అందులో మొట్టమొదట అందుకే ఈరోజు థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ ఫర్ నేచర్, సెలబ్రేట్ బయోడైవర్సిటీ. అంటే ప్రకృతికి మనం సమయం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ప్రకృతి గురించి గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అది గుర్తు చేస్తుందని ఈ థీమ్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యం చూస్తే ఈరోజు గత 20-30 ఏళ్ళుగా మనము మానవులు ఈ భూమి మీద చేస్తున్న కార్యకలాపాలు ఏవైతున్నాయో అది ఎక్కువ శాతము పర్యావరణాన్ని, ప్రకృతిని విధ్వంసం చేసేది. అందులో చాలా మటుకు ఏం చేస్తున్నాం మనము, కాల్చడం. వీఆర్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్, అంటే శిలాజ ఇంధనాలు అంటారు, డీజిల్, పెట్రోలు, ఇట్లా చాలా మటుకు కాల్స్తూ వస్తున్నాం. ఎనర్జీ కొరకు, ఎలక్ట్రిసిటీ కొరకు,
వాహనాల కొరకు, తర్వాత ఉత్పత్తి కొరకు అనేక రకాలుగా ఏదో ఒక దాన్ని కాల్చుతూ దాని నుంచి ఎనర్జీ తీసుకొని మనం ఒక ఆర్థిక కార్యకలాపం కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే గత 20 ఏళ్ళుగా క్లైమేట్ చేంజ్ వచ్చింది. మనం ప్రకృతి అంటే ఈ భూమి చుట్టూ ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగిపోయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరగడంతో మనకు సూర్యరశ్మి దాని మీద పడి వేడి పెరిగింది. ఇదివరకు ఉన్నదానికంటే ఇప్పుడు గత 10 ఏళ్లలో 1.5 డిగ్రీస్ పెరిగింది మొత్తం భూతాపం. ఈ భూతాపం పెరగడం వల్ల దాని యొక్క పర్యవసానాలు మనం ఈరోజు చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం. అందులో సరే మొదటి నుంచి ఆర్కిటికా ఎక్కడైతే ఐస్ ఉందో అదంతా కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా కూడా మనం ఎక్కడ ఆపలే, పెరిగినాయి. దాంతోపాటు ఈ జీవరాశిలో కూడా మార్పులు వస్తున్నాయి. అందులో చాలా మటుకు చాలా సున్నితమైన జీవరాశులు నాశనం అయిపోయినాయి. అంటే వి ఆర్ లాస్ట్ మెనీ స్పీషీస్. దాదాపు ఇప్పుడు లెక్క చెప్తున్నారు 60-70% మనం ఇతర జీవరాశులను కోల్పోయినాం. సో ఇవి కోల్పోవడం వలన ఇంకొక మిగిలిన జీవరాశుల్లో కొన్ని మనకు మంచి చేసేటివి, కొన్నిటి వల్ల మనకి హాని జరుగుతుంది. సో ఈ పర్యవసానాలు మనం చర్చించుకోవాలని ఈరోజు అందుకే ఈ జీవ వైవిధ్యాన్ని గుర్తు చేసుకోవడం అంటే మనం ఇప్పటివరకు చేసిన హానిని తగ్గించుకోవాలి అనేది. అందుకే ఏం చేస్తే తగ్గుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఓకే. అండ్ అలాగే మేడం, కేవలం గాలి కాలుష్యం అవుతుందనే మనం చెప్పుకోలేం, ఎందుకంటే నీరు కూడా కాలుష్యం అయిపోతుంది చూస్తున్నాం. గంగా నదిని కూడా కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వాలు చర్యలు కూడా చేపట్టింది. అయినా సరే ఫలితం ఉందా అంటే అది ఎంతవరకు అనేది మనం చెప్పలేం. కాబట్టి ఈ నీరు కాలుష్యం కూడా ఎంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి, మరి దాని నుంచి బయటపడాలంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలంటారు? ఇది మనము ఏదైనా సరే ప్రకృతిలో అది నీటి వనరులు కానివ్వండి, గాలి కానివ్వండి, ప్రకృతి వనరులు ఏవైనా సరే లిమిటెడ్. అర్త్ అనేది ఒక షిప్ లాగా అనుకుంటే ఆ షిప్లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే మనం ఫుడ్ ఏవి తీసుకెళ్తామో అవి అంతవరకే పరిమితం. అట్లనే ఈ భూమి మీద ఉన్నవి వనరులు కూడా, ప్రకృతి వనరులు అన్నీ కూడా పరిమితం. అవి మన గాంధీ గారిది ఒక స్లోగన్ ఉంది, అంటే నేచర్ ఏం మాట్లాడుతుంది అనేది ఆయన చెప్పారనమాట. అంటే ప్రతి మనిషి యొక్క అవసరాలు తీర్చగలుగుతా కానీ ప్రతి మనిషి అత్యాశని నేను తీర్చలేను అన్నట్లు చెప్పారనమాట. అంటే అవసరాలకు తగ్గట్లు తీసుకున్నంత మట్టుకు పొల్యూషన్ ఉండదు, చాలా మట్టుకు అంటే మనము కరెక్ట్గా ఎంతవరకు కావాలి అంతవరకు వాడుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాటర్ అయినా సరే వెనకటి కాలం నుంచి వాడుతున్నాము, కాకపోతే ఆ వాటర్కి వాటంతటా అవి క్లీన్ చేసుకునే కెపాసిటీ అంటారు, సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ అంటారు. అట్లా వాటర్ బాడీస్కి ఉంటుంది. ఆ క్లీనింగ్ కెపాసిటీ దాటి పొల్యూషన్ చేస్తేనే ప్రాబ్లం. అంటే మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ పొల్యూషన్ చేస్తున్నామని అర్థం. అది అంటే మనం చేసినాం కాబట్టి మనమే తీసుకోవాలి పొల్యూషన్ అనేది. ఆ సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీని మించి మనం చేస్తున్నప్పుడు మనం ప్రతి అడుగుని గమనించుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇస్తున్నాం, క్లీనింగ్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని రూల్స్ గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అయ్యే విడుదల చేస్తున్నారా రసాయనాలు, లేకుండా వర్షాకాలంలో వర్షం వచ్చింది దాంతోపాటు అవి కూడా చెరువుల్లోకి వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతుండబట్టే కరెక్ట్గా ప్రతి స్టెప్ మనం గమనించుకుంటూ ప్రతి అడుగులో మనం చర్యలు తీసుకుంటే, ఒక చిన్నది ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు అదే ఫాలో. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని. అంటే మనం ఆలోచించేటప్పుడు చాలా పెద్దగా ఆలోచించి ఆ పెద్ద పని మనకి కావాల్సిన రిజల్ట్ రావడానికి మనం ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ పొల్యూషన్ వద్దు అని అనుకో, నా పరంగా యాజ్ ఏ ఇండివిజువల్గా నేను ఒక వ్యక్తిగా నా బాధ్యత ఏంటి పొల్యూషన్లో. నేను రోజు సోప్ వాడతా, అంటే నా ద్వారా వాటర్లోకి పొల్యూషన్ వెళ్తాను. నేను రోజు బ్రష్ చేయడానికి పేస్ట్ వాడతా, నా ద్వారా పొల్యూషన్ వస్తే
అవి తగ్గించడానికి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడానికి ఏం చేయాలి, కొన్ని కొన్ని మనం అవాయిడ్ చేయలేము. అవును. కొన్ని ఫ్యాక్టరీస్ రన్ అవ్వాల్సిందే, కానీ రన్ అవ్వాల్సిన విషయంలో ఎంతవరకు చర్యలు తీసుకోవాలి, ఎట్లా రూల్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాన్ని అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే పర్యావరణం అనేది గవర్నమెంటో ఎన్జిఓనో ఒక వ్యక్తి మీద బాధ్యతగా ఒకళ్ళ మీదకి ఒక ఆర్గనైజేషన్ మీద బాధ్యత అన్నట్లు కాకుండా ఎవ్రీ సింగిల్ ప్రతి వ్యక్తిది ఇది ఈ చుట్టూ నేను ఈ వాతావరణంలో ఉంటున్నా, ఇక్కడ పీల్చే గాలి పొల్యూట్ చేయకుండా ఉండే బాధ్యత నాది, ఇక్కడ ఉండే నీళ్లు పొల్యూట్ చేయకుండా ఉండే బాధ్యత నాది అని అనుకోగలిగినప్పుడు ఏమన్నా మార్పు వస్తుంది. ఓకే. ఇండస్ట్రియల్ ఎవరైనా సరే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నా గెయిన్ కోసం నా బెనిఫిట్ కోసం ఆలోచించినప్పుడు డెఫినెట్గా మార్పు అనేది రాదు. నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా అందరితో కలిసే ఉంటుంది. నేను ఎయిర్ని సెపరేట్ చేసుకోలేను కదా, నా భూమిని నేను సెపరేట్ చేసుకొని గోడ కట్టుకున్నా ఎయిర్ని అయితే సెపరేట్ చేయలేం, వాటర్ని సెపరేట్ చేయలేం. ఇంకా ఎయిర్ అయితే కంప్లీట్, వాటర్ అయితే కొంచెం పర్టికులర్ ఏరియా, ల్యాండ్ అయితే పొల్యూషన్. కాబట్టి గాలి కాలుష్యాన్ని మెయిన్ కన్సిడర్ చేయాలి, తర్వాత వాటర్ పొల్యూషన్, తర్వాత ల్యాండ్ పొల్యూషన్. ఓకే. ఇలా స్టెప్ వైజ్ మనం వర్కౌట్ చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడున్న రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నేచురల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు? అంటే ఆల్మోస్ట్ పొల్యూట్ అయిపోయాయి, అండ్ ఇప్పుడు మనం తాగుతున్న వాటర్ ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? నేనైతే సేఫ్ కాదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే స్టాండర్డ్స్ టెస్ట్ చేసినప్పుడు అంటే వాటర్కి మినిమం 24 పారామీటర్స్ వాటర్ టెస్ట్ చేయాలి. అంటే బేసిక్ టెస్ట్లు ఏముంటాయి అంటే pH, తర్వాత బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు BOD, అంటే ఆక్సిజన్ పరిమితి ఎంత ఉంది ఆ నీళ్ళలో, అట్లా 24 పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసిన తర్వాతే అది వాటర్ డ్రింకింగ్ కెపాసిటీ ఎలిజిబిలిటీ ఉంటే పంపించాలి. జనరల్గా ఏంటంటే రివర్కి క్లీనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో పొల్యూషన్ లేని చోట ఉంటుంది. కానీ పొల్యూషన్ ఫ్రీ వాటర్ బాడీ అని నేను యాజ్ ఏ ఎన్విరాన్మెంటిస్ట్గా ఒక్కదాన్ని కూడా ట్రస్ట్ చేయలేను. అంటే హ్యూమన్ రీచ్ అవుట్లో లేని దాని గురించి నేను చెప్పను. హ్యూమన్ రీచ్ అవుట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది పొల్యూట్ అయ్యి ఉంటుంది అంతో ఎంతో. ఓకే మేడం. సార్ మీరు చెప్పండి, ఇందాక మేడం చెప్పారు, సో ఫస్ట్ గాలి కాలుష్యం అని చెప్పారు, తర్వాత నీటి కాలుష్యం, తర్వాత ల్యాండ్ కాలుష్యం అని. అండ్ చెప్పాలంటే భూమి కూడా కాలుష్యం అయిపోతుంది, అందుకే మనం పండిస్తున్న పంటలు కూడా నేచురల్గా ఉండట్లేదు అని చెప్పుకోవచ్చు. ఆహార పదార్థాలు కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇప్పుడు మనం తింటుంది ఎంతవరకు నేచురల్గా ఉన్నాయన్న కూడా మనం చెప్పలేని పరిస్థితి. సో మరి ఈ భూ కాలుష్యం అనేది ఏ విధంగా మనం అరికట్టవచ్చు, ఎందుకు ఇంతలా పెరిగిపోతుంది, మన ఆహార పదార్థాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? మొట్టమొదటి మేడం అన్నదాంతో కొంత నేను విభేదిస్తాను. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సగటు వ్యక్తి చేస్తున్న కాలుష్యంగా కాదు, ఇది చాలా మటుకు మన సమాజంలో, తర్వాత అంతర్జాతీయ సమాజంలో కూడా ఈ విభేదాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ వనరులు వాడుతున్నారు, సగటు వ్యక్తి వాడేది చాలా తక్కువ. అందుకే ఇప్పుడు మీకు ఓన్లీ 1% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ హ్యావ్ మోర్ రిసోర్సెస్ దాన్ ద అదర్ 99% అని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఇప్పుడు కాదు, 1974లో తర్వాత 1994లో అంతర్జాతీయ సమావేశాలు అయినప్పుడల్లా ఇది చర్చకు వస్తుంది, ఎవరు ఎక్కువ కాలుష్యం చేస్తున్నారు, ఆ కాలుష్యానికి కారణం ఏంది. ఇప్పుడు గాలి కాలుష్యం తీసుకుంటే వాహనాలు ఎవరు ఎక్కువ వాడతారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో 50 లక్షల వాహనాలు ఉన్నాయి. ఆ 50 లక్షల వాహనాల్లో మీకు కేవలం 10 లక్షలు 5 లక్షలు కార్లు ఉన్నాయి. కానీ ఈ కార్లే, లగ్జరీ కార్లే రోడ్ మీద స్పేస్ తీసుకుంటాయి. సో కాలుష్యానికి కారణం వీళ్ళు అవుతారు. కానీ మనం 50 లక్షలను తర్వాత 1 కోటి జనాభాకి యావరేజ్ చేస్తే ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ చేసేవాళ్ళు, కాలుష్యం చేసే కార్యకలాపాలు చాలా తక్కువ ఉన్నాయి. గాలి కాలుష్యం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా అన్ని మెట్రో నగరాల్లో ప్రపంచం అంతటా అవన్నీ కాలుష్య కారకాలు. ఇదివరకు గ్రామీణ వాతావరణంలో అట్లాంటి కాలుష్యం ఉండేది కాదు. కానీ క్రమేణా ఒక 15 ఏళ్లలో మనం వ్యవసాయం ఉత్పత్తి చేసే క్రమంలో పంటల కొరకు విష రసాయనాలు వాడడం మొదలుపెట్టినాం.
పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, అవును. దాటిని సాధారణంగా పురుగు మందులు అంటారు. నేను మందు అన్నాను ఎందుకంటే అది రసాయనము, విష రసాయనం, అది విషమే. ఈ విష రసాయనాల వలన ఈరోజు గ్రామీణ వాతావరణం కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. మీరు గ్రామాల్లోకి వెళ్తే ఇదివరకు ఎప్పుడో 20 ఏళ్ళ కిందట పాటలు చూసిపోయి స్వచ్ఛమైన గాలి అనుకుంటే ఇప్పుడు అట్లా లేదు. అవును. ఇక రెండోది సర్వసాధారణమైనది ఏంటంటే ప్లాస్టిక్ తోటి. ఇప్పుడు ప్రపంచం అంతటా మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ విస్తరించింది. ఈ ప్లాస్టిక్ తనంతట తానే ఒక పదార్థంగా కలుషితం అయితే వాటిని కాలబెట్టడం ఒక చర్య. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కూడా రోజు కాలుస్తూనే ఉంటారు, వద్దన్నా కూడా కాలుస్తుంటారు. ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. సో ఇట్లా అందుకే నేను ఇందాక అన్నది ఫైర్ మనం ఏదైతే కాలుస్తున్నామో అనేక రకాల ఫైర్ తోటి వీఆర్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ గాలిలో పెరుగుతుంది. భూమిలో ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ, భూమిలో ఉంటే మనకి ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఓకే. కానీ నేలలో తగ్గిపోయి గాలిలో పెరిగింది. దీని ఫలస్వరూపం ఏమైంది, ఇప్పుడు నీళ్లు కూడా భూమిలో తేమ ఉండాలి. భూమిలో తేమ ఉంటే పంటలు పడతాయి. భూమిలో తేమ తగ్గి గాలిలో తేమ ఎక్కువైంది. సో ఇట్లాంటి మార్పులు ఏవైతే ఈ గత 20 ఏళ్లలో వచ్చినాయో వీటన్నిటి వలన జీవరాశి మీద భారం పడ్డది. అంటే ఇప్పుడు కలుషితమైన గాలి ఉంది. ఎవరైతే సున్నితంగా ఉంటారో వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు వచ్చి చనిపోతున్నారు, క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు, ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. పూర్ పీపుల్, చాలా పేదలు, వాళ్ళకే ఎఫెక్ట్ అవుతున్నారు. సో అట్లాగే జీవరాశుల్లో చాలా మటుకు చనిపోతున్నాయి. పక్షులు ఇప్పుడు చిన్న పిచ్చుకలు ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేవు. మనకి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆ పావురాలు తప్పితే వేరే పిచ్చుకలు కానీ పక్షులు కానీ కనపడవు. అట్లా అనేక రకాల పక్షులు చనిపోయాయి. తర్వాత మనం డిఫారెస్టేషన్ చేసాం, మొత్తం అడవుల నరికివేత, పచ్చదనం అంతా పోయింది. వర్షాలు పడితే ఆ వర్షంతో నేల కొట్టుకుపోయి నేల సారం పోయింది. సో మనం ఉత్పత్తి చేసే క్రమంలో పంటలు రాక మళ్ళీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం. దాంతో ఇంకా నేల కూడా కలుషితం అయిపోయింది. సో ఇవన్నీ ఒక్కొక్క ప్రకృతి వనరు ఏదైతుందో, మట్టి, నేల, నీళ్ళు, గాలి, అడవి, ఇవన్నీ కూడా ఇప్పుడు అడవుల్లో కూడా రసాయనాలు చల్లుతున్నారు. మీకు ఇప్పుడు కాలిఫోర్నియా కానీ ఆస్ట్రేలియా కానీ చూస్తే ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడల్లా రిటార్డెంట్స్, మీరు రెడ్ కలర్ రిటార్డెంట్, అదంతా కెమికల్. అది ఫైర్ రిటార్డెంట్స్ ఆర్ ఆల్సో కార్సినోజెనిక్. సో ఇవన్నీ కారణాలతోటి మనం చేసేవన్నిటితోటి ఆ కాలుష్యం పెరిగిపోయి ఆ కాలుష్యం మన మీద చూపడుతుంది, ఇతర జీవరాశులు. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే పంటలు నేలలో కెమికల్స్ ఉండి ఈ మన బ్యాక్టీరియా చనిపోవడం వలన, అందులో ఉన్న మట్టిలో ఉండే జీవ వైవిధ్యం చనిపోవడం వలన పోషకాలను తీసుకునే క్షమత పోయిందట వీటికి చాలా పంటల్లో. అంటే మనం ఇప్పుడు ఏదో మొక్కజొన్న కానీ ఏదన్నా వరి కానీ ఇంకేదైనా తింటే అందులో ఇదివరకు ఉండే పోషకాలు ఇప్పుడు లేవు. సో ఇట్లాంటి విపరీతమైన మార్పులు వచ్చినాయి. కేవలం కాలుష్యం అని మనం ఒక పదం పెడతాం కానీ ఇది చాలా తీవ్రమైన లోతైన మార్పులు వచ్చినాయి. వీటి నుంచి బయటపడాలంటే లాక్డౌన్ మనకు ఒక మార్గం చూపెట్టింది. అదే సార్, ఇప్పుడు కరోనా లాక్డౌన్ వలన కూడా మనం చూసుకుంటే చాలా వరకు నీరు కాలుష్యం అనేది తగ్గింది, గాలి కాలుష్యం తగ్గిందని మనం చెప్తున్నాం, చూస్తున్నాం కూడా. సో ఈ కరోనా లాక్డౌన్ వలన మన ప్రకృతికి ఎంతవరకు హెల్ప్ అయింది అనుకోవచ్చు? సో ఎంత ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు? అంటే ఈ పీరియడ్లో మనకి ఏదైతే 1-2 నెలల కాలం ఏదైతే జరిగిందో, ఈ కాలంలో మనకు ప్రకృతికి కొంత సమయం ఇస్తే, ప్రకృతిని మనం వదిలిపెడితే తనంతట తానే మళ్ళీ వస్తుందని మనకి అది ఒక రుజువు కనపడింది. చాలా చోట్ల పక్షులు మళ్ళీ ఎప్పుడో కనపడని పక్షులు రావడము, తర్వాత గాలి కాలుష్యం తగ్గడం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 8 స్టేషన్స్లో ఎప్పటి నుంచో ఒక 5-6 పారామీటర్స్ రోజు మానిటర్ చేస్తారు.
అందులో 4 కలర్స్ ఇస్తారు, గ్రీన్, రెడ్, ఆరెంజ్, రెడ్ ఇట్లా. ఈ 8 లొకేషన్స్ లాక్డౌన్ కంటే ముందు రెడ్ జోన్లో ఉండేది. ఓకే. అంటే దుమ్ము రేణువులు PM10, PM2.5 చాలా పెరగడం, నైట్రస్ ఆక్సైడ్స్, తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్లాంటి అన్ని పారామీటర్స్ పెరిగి రెడ్ కలర్ ఉండేది అన్ని లొకేషన్స్. ఓకే. ఈ ఒక్క నెల కాలంలోనే అవి అన్నీ గ్రీన్కి వచ్చాయి. ఓకే. అంటే మన మన వాహనాల తిరగడం వలన, వాహనాల వల్ల కాలుష్యం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మేము ఎప్పుడైనా ఇప్పుడు విధానాల గురించి మార్పు కోరుతున్నప్పుడు మన మెట్రో నగరాల్లో ఏది మార్చుకోవాలని అన్నప్పుడు కాంట్రవర్సీ వచ్చేది. ఇప్పుడు మీ ఢిల్లీలో కూడా చర్చ లాస్ట్ ఇయర్ అయింది. అది రైతులు హర్యానాలో వరిగడ్డి కాల్స్తే కాలుష్యం వచ్చిందని ఒకరు, లేదు పారిశ్రామిక కాలుష్యం వలన ఢిల్లీ ఇట్లా అయిందని, వాహన కాలుష్యం వలన అని. ఇప్పుడు మనకు ప్రూవ్ అయిందండి, ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ అన్నీ వాహన కాలుష్యమే. ఇక రెండోది మీరు అడిగారు నదుల్లో కాలుష్యం అని. నదుల్లో కాలుష్యం, గంగా నదిలో కాలుష్యం కూడా తగ్గింది, కావేరీలో కూడా తగ్గి ఇప్పుడు వృషభావతి అని బెంగళూరు దగ్గర అది కూడా క్లీన్ అయ్యి, వృషభావతిలో బెంగళూరు నీళ్ళే పోతుంటాయి. అంటే ఇవన్నీ కాలుష్యం తగ్గి మనకు అక్కడ చేపలు కానీ అవన్నీ కనపడుతున్నాయి. ఇవి ఎందుకు అంటే పారిశ్రామిక కార్యకలాపాలు ఒక నెల రోజులు ఆపితేనే మనకి ప్రకృతి తనంతట తాను కొంత దానికి ఒక అవకాశం ఇచ్చినట్టు. సో అందుకే మన ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి కార్యకలాపాల మీద మనం దృష్టి పెట్టాలి, వీటిని మార్చుకునే ప్రయత్నం చేయాలని ఈరోజు ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ అని థీమ్ తీసుకురావడం జరిగింది. ఓకే మేడం, అయితే ఇప్పుడు మన జీవ వైవిధ్యం కోల్పోవడం వల్లే మన ప్రకృతిని నాశనం చేసుకుంటున్నామా? ఇక్కడ రెండు, ప్రకృతి నాశనము, జీవ వైవిధ్యము రెండు ఏమంటారు కలిసి సమ్మిళితమై ఉన్నాయి. జీవ వైవిధ్యము అనేది సెపరేట్ కాదు, ప్రకృతిలో భాగమే. ఇది జీవ వైవిధ్యము రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మన ఇద్దరం లేడీస్మి, బట్ ఫీచర్స్ వచ్చేసరికి మీకు నాకు తేడా ఉంది. ఆ విధమైన మార్పులు దేనివల్ల వస్తున్నాయి అంటే జన్యుపరమైన తేడాలు ఉండడం వల్ల. మనమందరం హ్యూమన్స్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకుంటే మళ్ళీ ఆడవాళ్ళందరూ సేమ్ ఉండాలి కదా. అంటే జీన్స్లో అంటే ఏవైతే ఉన్నాయో జన్యు కారకాలు, వాటిలో ఉన్న వైవిధ్యంతో మనం ఒక్కొక్కలాగా కనిపిస్తున్నాం. నిజంగా ఆ రకరకాల అనేవి ప్రపంచంలో ఉండాలి. మనమే ఇప్పుడు పొద్దునుంచి మార్నింగ్ ఏం తిన్నాము అని క్వశ్చన్ వేసుకుంటే టిఫిన్ ఒకటి కావాలి, లంచ్ ఒకటి కావాలి, స్నాక్స్ కావాలి, ఈవినింగ్ చపాతి. సో రకరకాల పదార్థాలు తింటున్నాం మనం. ఆ పదార్థాలన్నీ జీవ వైవిధ్యం అనేది ప్రకృతిలో ఉండబట్టే మనకి అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే జీవ వైవిధ్యం అంటే రకరకాల కూరగాయలు, రకరకాల మొక్కలు, ప్రాణులు, జంతువులు అన్నీ ఉండడం. అది జీన్స్ లెవెల్లో జరిగితేనేమో జీవ వైవిధ్యము, జెనెటికల్ లెవెల్ బయోడైవర్సిటీ అంటాం. అదేవిధంగా జీవజాతుల మధ్య రకరకాలు, ఇప్పుడు ఆఫ్రికన్స్ ఉంటారు, హ్యూమన్స్, యుఎస్ఏ వాళ్ళు ఉంటారు, అంటే కలర్ చేంజ్ వచ్చేసింది. అంటే సో ఒకే దాంట్లో కూడా మళ్ళీ జీన్స్ని బట్టి, మళ్ళీ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మారిపోయాయి. ఇండియాకు ఉన్న గొప్పతనం ఏంటంటే మెగా డైవర్సిటీ నేషన్ అంటారనమాట. అంటే జీవ వైవిధ్యం ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో. 24 స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ 24 ఏవైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇండియాలో 2 ఉన్నాయి. అందుకు కొన్ని కంట్రీస్లో అసలు ఉండవు. 200 కంట్రీస్ ఉంటే 24 గుర్తించినప్పుడు, 25 గుర్తించినప్పుడు ఇండియాలోనే 2 ఉన్నాయంటే 9వ స్థానంలో ఉంది జీవ వైవిధ్యంలో భారతదేశం. అంటే ఇప్పుడు భారతదేశంలో ఒకవేళ జీవ వైవిధ్యం కనుక నాశనం అవ్వటం మొదలుపెట్టి నాశనం అయిపోతుందంటే ప్రపంచంలో 9% జీవజాతులు అంతరించిపోతాయి అన్నమాట. అది ఆ టైప్ ఆఫ్ జీవ వైవిధ్యంలో కూడా ఒకటేమో ప్రాంతానికి సంబంధించి, ఒకటేమో మన లోపల ఒకే జీవి లోపల జన్యువుల వల్ల వచ్చేది.
ఇవి ఉండడం వల్ల ఈ జీవ వైవిధ్యం ఎందుకు ఈ బయోడైవర్సిటీ థీమ్ తీసుకున్నారంటే దీంతో మనకి చాలా ఉపయోగం ఉంది. ఏమేమి ఉపయోగాలు? ఇండస్ట్రీస్ కొన్ని నడుస్తూ ఉంటాయి. పేపర్ ఇచ్చే మొక్కలు, వృక్షాలు ఉండబట్టి నీకు పేపర్ ఇండస్ట్రీ నడుస్తుంది. కలపనిచ్చే మొక్కలు ఉండబట్టి మనకి కార్పెంటరీ వర్క్, ఈ ఇండస్ట్రీ నడుస్తుంది. తేనె, హనీ ఇలాంటివి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండబట్టి దానికి ఒక మార్కెటింగ్ ఉంది. తర్వాత హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ప్రకృతిలో నుంచి వచ్చే దాని మీద కూడా చాలా ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జీవ వైవిధ్యం మన జీవితంలో భాగం. మీరే ముస్లిం, క్రిస్టియన్ ఏది తీసుకున్నా సరే ఏదో ఒక యానిమల్ సింబల్ గాడ్గాను వాళ్ళ ప్రేయర్ సింబల్గా మాత్రం ఉంటుంది. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ డో ఉంటుంది, అట్లనే టైగర్ బొమ్మేసి ఉంటుంది ముస్లిమ్స్ దగ్గర. అలానే హిందూస్లో పికాక్, అట్లా స్నేక్. అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, అది మన జీవితంలో భాగము. అది మన అంటే రెస్పెక్ట్ ఇచ్చేవి, అవన్నీ చంపేవి, మన అవసరానికి వాడుకునేవి కావు, వాటిని కూడా బతకనివ్వాలి అనేది మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనం ఏమవుతుందంటే కాలక్రమేణా వీఆర్ డామినెంట్ స్పీసీస్ అనేది అనుకొని వాటిని వదిలేయడం అనేది జరిగింది. సో రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మెడిసిన్స్ తీసుకుంటున్నాం మనం, రకరకాల మెడిసిన్స్, ఫుడ్. యాక్చువల్లీ జీవ వైవిధ్యం ప్రకారం 1200 వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ మనం తినొచ్చు, తినే విధంగా ఉన్నాయి. కానీ దాంట్లో మ్యాక్సిమం ఒక 24 రకాలు మనం కన్జ్యూమ్ చేస్తాం. పాలకూరదో ఇవి తెలిసినవే కొన్ని తింటుంటాం, కానీ చాలా రకాలు. ఈ సార్తోనే ఒకసారి నేను నేచర్ క్యాంప్ అంటే ఒక జియో స్పిరిట్ క్యాంప్ జరిగినప్పుడు సారే చెప్పారనమాట ఎన్ని రకాల మొక్కలు స్పీసీస్ తినడానికి ఉన్నాయి అని. అలా మనం ఏంటంటే చాలా వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం. నేచర్ చాలా రకాలు ఇచ్చింది, కానీ మనం ఆ చాలా రకాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇవి కొన్నేమో ఇండస్ట్రియల్ యూజెస్ అని చెప్పాను, కొన్ని ఫుడ్ యూజెస్. అంటే ఫుడ్ యూజెస్, మెడిసినల్ యూజెస్ ఏమంటే కన్జ్యూమర్ యూజెస్. జీవ వైవిధ్యం వల్ల మనం వాడుకుంటున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం, వాటిని తినేసి. ఇంకొకటి ఇండస్ట్రీ పరంగా కూడా వాడుకుంటున్నాం. కొన్ని మనకి రిలీజియస్ సంబంధం ఉన్నాయి. ఇప్పుడు మామిడాకులు ఉన్నాయి, కడతాం. అట్లా కొన్నిట్లో మనకి తెలియకుండానే మనకి రిలీజియస్ పరంగా అనుబంధం ఉంది. ఆ విధంగా జీవ వైవిధ్యం అనేది మనకి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఒక చోట ఉన్న వాతావరణ పరిస్థితులు, ఒక చోట ఉన్న జీవజాతి ఏది మళ్ళీ ఇంకొక చోట, అట్లా చాలా వైవిధ్యం అనేది ఇండియాలో ఉంది. మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఇంకో సింపుల్, మనము 130 కోట్ల పైగా జనాభా ఉండి మనం బతకగలుగుతున్నాం అంటే ఈ భూమికి ఎంత శక్తి ఉంది. నేను ఒక్కొక్కసారి థ్యాంక్స్ చెప్తాను. నిజంగా 130 crores పాపులేషన్ని బేర్ చేసే కెపాసిటీ ఉంది ఈ ల్యాండ్కి అన్నప్పుడు. కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి. సార్ మీరు చెప్పండి, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ బయోడైవర్సిటీ అని చెప్పారు కదా. ఈ ఇయర్ ఈ థీమ్ ద్వారా మనం ఎంతవరకు మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవచ్చు, ఎంతవరకు మనకి ప్లస్ అవుతుంది అంటారు? మొట్టమొదట థీమ్ మనకి చెప్తున్నది ఇందాక చర్చించినట్టు జీవ వైవిధ్యము కాపాడుకుంటేనే మన యొక్క జాతి కానీ మానవ జాతి కానీ మనుగడ ఉంటుంది, లేకుంటే లేదనేది స్పష్టమవుతుంది. అందుకే దీన్ని విశదీకరించుకోవాలి. ఒకటి, జీవ వైవిధ్యం అంటే ఇప్పుడు ఒక ప్రాంతం తీసుకోండి, ఆ ప్రాంతంలో కేవలం ఏనుగులే ఉన్నాయనుకోండి. ఏనుగులే ఉంటే అక్కడ ప్రకృతి ఒక సమతుల్యమైన ప్రకృతి ఉండదు. ఏ ఒక్క జాతి తీసుకున్నా కూడా, ఏ ఒక్క జంతువు కానీ, ఏ ఒక్క పశువు కానీ, ఏ ఒక్క ఇన్సెక్ట్ కానీ ఏది తీసుకున్నా ఉండదు. ప్రకృతిలో ఒక సమతుల్యత ఏ విధంగా ఉందంటే ఆహారం గొలుసు ఏదైతే ఉంటుందో ఒకదాని నుంచి ఒకటి అట్లా షేర్ చేసుకుంటూ మనకు ఆ సమతుల్యత ఎప్పటికీ కొనసాగుతుంది, చక్రంలాగా. ఆ చక్రం దాటి మనం మానవులు చేసిన కార్యకలాపాలతోటి ఆ చక్రాలు విధ్వంసం అయిపోయినాయి. ఆహార గొలుసు, ఫుడ్ చైన్, న్యాచురల్ ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో అది పోయింది. అందుకే చాలా చోట్ల మీకు ఇప్పుడు కృష్ణలంకలు ఉన్నాయి, విజయవాడ కృష్ణా జిల్లాలో. అక్కడ పాములు ఎక్కువ ఉంటుంది. పాములు ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే అక్కడ వేరే పక్షులు లేవు ఇప్పుడు. అట్లే ఇప్పుడు చైనా గురించి మాట్లాడతాం, చైనాలో అన్నీ తింటారు అనేది. వాళ్ళు ఏం తింటారో కానీ అక్కడ వైరస్లు
తర్వాత పంటలను నాశించే పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళు పెస్టిసైడ్ చల్లాల్సి వస్తుంది. మనం కూడా ఆ పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ జీవ వైవిధ్యం ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక పురుగు ఉంది, ఆ పంటను తినేది. ఇప్పుడు మొన్న మిడతలు వచ్చినట్టు మిడత ఉంటే ఆ మిడతలను తినే పక్షులు ఉంటాయి. కానీ మనం ఆ మిడతలు తినే పక్షులు చనిపోయాయి, మిడతలు మిగిలాయి మనకి. ఇది జీవ వైవిధ్యం కోల్పోవడము. దాంతో ఏమవుతుంది, మనకి పంటలన్నీ నాశనం అవుతున్నాయి, మనకు ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే నేలలో కూడా, నేల సారం అంటే నేలలో కూడా జీవ వైవిధ్యం ఉంటుంది, రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది, పురుగులు ఉంటాయి. అవన్నీ పోవడంతో ఓన్లీ కెమికల్ మిగిలింది దానిలో. సో మీ ఉత్పత్తి మీద అది కనపడుతుంది, ఈల్డ్ దిగుబడి రావడం లేదు. కెమికల్ ఫర్టిలైజర్ వేస్తే కానీ దిగుబడి రాదు. సో ఇట్లాంటి జీవ వైవిధ్యం. తర్వాత మన ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, అన్నం తీసుకుంటాం, ఏదో 2 కూరలు తింటాం. కానీ ఇదివరకు అంత ఉండేది కాదు, వైవిధ్యభరితమైన ఆహారం ఉండేది. అది కూడా పంట పొలాల నుంచి వచ్చేది కాదు, ఎక్కువ శాతం అడవుల నుంచి లేదా గ్రామం చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి సీతాఫలాలు ఉన్నాయి. సీతాఫలాలు ఒకప్పుడు గ్రామం బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేది, తీసుకొని తినేది. ఈరోజు సీతాఫలాలు ఒక పొలంలో పండించాల్సి వస్తుంది, దాన్ని కొనుక్కొని తినాల్సి వస్తుంది, 100 రూపాయలకి ఒకటి పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఏం మార్పు తెచ్చుకున్నాం, సహజంగా దొరికే ఆహారాన్ని నాశనం చేసుకొని పంట పొలాల్లో పండించే పరిస్థితి తెచ్చాం. చింతపండు అంతే. మీరు అట్లా సహజంగా దొరికే ఆహారాన్ని మనం నాశనం చేసుకున్నాం, ప్రకృతికి కూడా నాశనం చేసాం. ఈరోజు ఏనుగులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి, పనసపండు మన దగ్గరే ఉంది కదా, దాని చుట్టూ ఫెన్స్ వేసాము, ఎలక్ట్రిక్ ఫెన్స్ వేసాం, దానికి సహజంగా దొరకని పరిస్థితి వచ్చింది. కోతులు అడవిలో ఉండాల్సింది, వాటికి కావాల్సిన పండ్లు కానీ ఆహారం కానీ అడవిలో లేదు, అందుకే మన గ్రామాల్లోకి వస్తున్నాయి. అన్ని క్రూర జంతువులు, అడవిలో ఉండే జంతువులన్నీ అడవిని దాటి ఎందుకు వస్తున్నాయంటే అక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు. సో జీవ వైవిధ్యం అంటే ఆ మొత్తం ప్రకృతిని మళ్ళీ మనం సమతుల్య ప్రకృతిని తీసుకొచ్చినాడే ఆ జీవ వైవిధ్యం వస్తుంది. అప్పుడు ఈ జంతువులు బయటకు రావు, ఎందుకంటే వాటికి కూడా ఇక్కడ రావాలనేమి షోకు లేదు. సో మనం కూడా ఇప్పుడు మానవ సమాజంలో కూడా కేవలం 20% 30% మందే పండ్లు తింటారు. ఇప్పుడు మామిడి పండ్లు చూడండి, 80 రూపాయలు కిలో, ఎంతమంది తింటారు? 30-40% కాంట్ అఫోర్డ్ టు బై, కొనలేరు, తినలేరు. సీతాఫలాలు తినలేరు. అట్లా ఎన్ని రకాల పండ్లు, అరటి పండ్లు కూడా ఒకప్పుడు పూర్ మ్యాన్స్ ఫ్రూట్ అనేది, ఈరోజు అది 40 రూపాయలు డజన్ అయిపోయింది. అంటే క్రమంగా మనం ఆహార వ్యవస్థలో ఉన్న వైవిధ్యాన్ని పోగొట్టుకొని కేవలం 3-4 పంటల వైపు 3-4 ఆహారమే తిని దానివల్ల మన రోగ నిరోధక శక్తిని చాలా బలహీనం చేసుకుంటున్నాం. ఆ చేసుకున్న క్రమంలో వైరస్లు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. అది కూడా మనం చేసింది. సో ఈ పరిస్థితులలో వ్యక్తి మారాలా, వ్యక్తితో పాటు సమాజం మారాలి, సమాజంతో పాటు ప్రభుత్వ విధానాలు కూడా మారాలి. మేడం, అలాగే ఇప్పుడు చూసుకుంటే అడవుల శాతం అనేది రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి అడవుల శాతం అనేది ఎంతవరకు తగ్గిపోయింది? ఒకప్పుడు చూసుకుంటే మనం నేల తవ్వితే చాలు మనకి పంటకి ఉపయోగపడే వానపాములు ఎన్నో కనిపించావు, కానీ ఇప్పుడు కనిపించే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అలాగే నీరు కూడా తవ్వితే వచ్చేది, కానీ ఇప్పుడు ఎన్ని అడుగులు లోతుకు వెళ్తున్నా సరే నీరు అనేది మనకి రావట్లేదు. ఇలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఏర్పడింది. సో దీని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? అడవుల శాతాన్ని కూడా పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా దేశానికి, ఏ దేశానికైనా సరే 33% అనేది అడవి ఉండడం అనేది అంటే కరెక్ట్గా 33% అడవులు. ఇప్పుడు భారతదేశం ఉన్న ల్యాండ్లో 33% ఖచ్చితంగా అడవి ఉండాలి. అది లేదు, ఇండియాలో అయితే లేదు. ఎంత ఉందని చెప్పుకోవచ్చు? పాయింట్స్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, అప్రాక్సిమేట్ 21% ఉంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం అడవులు అనేవి ఎలా చెప్పాలంటే మొత్తం ఇప్పుడు కొంచెం గొప్ప మనము
హ్యూమన్ అంటే ఒక మనిషి చేసిన లేకపోతే ఒక వ్యవస్థ చేసిన పొల్యూషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాయి అవి. ఆ అడవుల్ని కూడా మనం నాశనం, అది బ్యాలెన్స్ ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు వాటర్ సైకిల్ ఉంటుంది, ఏదైతే రెయిన్ ఉంటుందో అది పడడానికి సహకరించేవి అడవులు. ఇంకొకటి ఏంటంటే అడవి ఉన్న ప్రాంతంలో నేల గుల్లబారి ఉంటుంది, స్పాంజ్ లాగా. ఓకే, మనం ఇప్పుడు గట్టి నేల మీద వాటర్ పోసినా స్పాంజ్ మీద పోసాం, ఏది ఎక్కువ వాటర్, ఏది నీళ్ళని ఎక్కువ పీల్చుకుంటుంది? స్పాంజ్. అలాగే అడవి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది స్పాంజ్ లాగా నీళ్ళని తేమనంతా పెట్టుకుంటుంది. మనకి ఎప్పుడు వెనకటి కాలంలో అయితే ఎప్పుడు నదులు పారుతూ ఉండేవి, చిన్న చిన్న కాలువలు కూడా పారుతూ ఉండేవి. ఎందుకంటే ఏదైతే వర్షాకాలంలో ఆ నీరు తీసుకొని పెట్టుకుందో, శీతాకాలం ఎండాకాలం వచ్చేసరికి అది చిన్నగా స్పాంజ్ నుంచి ఇట్లా వచ్చినట్టు వచ్చి ఎప్పుడు మనకి మంచిగా నీళ్ళు అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు ఏదైతే అడవులు నాశనం చేయడం వల్ల మనకు అది పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ తేమ ఎక్కువ పెట్టుకొని ఉండడం వలన నీరు ఇంకడానికి, నీరు ఇప్పుడు మొత్తం ల్యాండ్ అంతా, ఇప్పుడు సిటీ చూసుకుందాం, మొత్తం రోడ్స్ అన్నీ వేసి ఉంటాయి కాబట్టి మీకు నీళ్లు ఇంకడానికి లేదు. అది నేల గుల్లవారి ఉన్న ప్లేసుల్లో నీరు ఇంకుతుంది. ఆ ఇంకిన నీళ్ళు గ్రౌండ్ వాటర్ కింద, భూగర్భ జలాల కింద మనకి అవైలబిలిటీ ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే గ్రేట్గా ఫీల్ అవుతాం. నేను 120 మీటర్స్ డెప్త్ వేసిన బోరు, ఇంకా డెప్త్ వేసినా నాకు నీళ్ళ ప్రాబ్లం రాదు అనుకుంటాం. నువ్వు ఎంత లేయర్ వెళ్తే నీకు భూమి మీద ప్రతి చుక్క ఇంకాలి, అంత లోతుకి ఇంకాలంటే ఎంత కష్టం. అందుకని మ్యాక్సిమం సర్ఫేస్ ఏదైతే వాటర్ ఉందో భూమి మీద అది వాడుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది నువ్వు బోర్ వేయాలి, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేయాలి, ఖర్చుతోని బయటికి తెచ్చుకోవాలి. అట్లా అంటే న్యాచురల్గా నీకు ఈ కష్టం అంతా. మనకి మొన్న ఒకటి కోవిడ్ పేషెంట్ది ఒకటి వైరల్ అయింది వీడియో. ఏంటంటే ఒక ముసలతను క్రై చేస్తాడు, ఎందుకు మీరు బిల్లు కట్టలేక వెంటిలేటరా అంటే, కాదు నాకు నేచర్ లంగ్స్ ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చింది, నేను కంటిన్యూస్గా ఎవ్రీ మినిట్ వాడుకుంటున్నా, నేను ఇంత పే చేయాలని ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు అని. అట్లనే ఇప్పుడు ఏదైతే అడవి ఉందో అది మనకి ఎంతో చేస్తుంది. అవును, అది మనకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనం పే చేస్తామో అప్పుడు రియలైజ్ అవుతామేమో. పే చేసే స్టేజ్ ఆల్రెడీ తెచ్చుకున్నాం, ఇంకా తెచ్చుకుంటాం, అప్పుడు తెలుస్తుంది. అది ఒకటి. ఇంకొకటి అంటే అవి లంగ్స్ లాగా, ఒక్కొక్క ప్రదేశానికి అవి ఊపిరితిత్తుల్లాగా ఫారెస్ట్ అనేది ఒక్కొక్క చోట. ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళి ఫార్మసిటీ అని ఇచ్చేస్తున్నారు, ఇటేమో పటాన్ చెరువు ఉంది, ఇటు జీడిమెట్లో ఉంది, ఇటు హయత్ నగర్ వైపు ఫార్మసీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి 1,20,00,000 పాపులేషన్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో. ఇంతమందిని ఇక్కడ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న లంగ్స్ అన్ని నాశనం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఊపిరితిత్తుల పరిస్థితి. అట్లా ప్రతి చోట నేను అనేది, మనం బతకడానికి ఫస్ట్ కావాల్సింది గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం. ఆ రిసోర్స్ని మనం పాడు చేసుకున్నట్టే. మనకు వచ్చే ఫస్ట్ ప్రయారిటీ అవసరమైన గాలిని మనం పాడు చేసుకున్నట్టే, ఫారెస్ట్ని పాడు చేసుకుంటే. ఓకే, దీనికి చట్టాలు చాలా పెట్టారు. ఫారెస్ట్ యాక్ట్ ఉంది, వాటర్ యాక్ట్ ఉంది, ఎయిర్ యాక్ట్ ఉంది, వాటర్ సెస్ యాక్ట్ ఉంది, మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ కొత్త యాక్ట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. మరి ఇవన్నీ యాక్ట్ ఉన్న తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఇందులో లూప్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ కట్టడి చేయడానికి ఈ యాక్ట్ అని చెప్పి. మరి ఇన్ని యాక్ట్స్ ఉన్నా సరే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే, డెఫినెట్గా కట్టడి చేయలేకపోతున్నాం అంటే అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లే, లూప్ హోల్స్ ఉన్నాయని అర్థం. ఓకే సార్, అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేవలం మన దేశం అని కాదు, ప్రపంచం మొత్తం మన భూమండలం అనేది ఎంతవరకు ప్రమాదకరంగా తయారైందని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము. అందులో ఇప్పుడు ఒకటేమో వైరస్ల వ్యాప్తి పెరుగుతుంది. కరోనా అనేది ఇప్పుడు వచ్చిన SARS-CoV-2 ఇది ఒక పరిశోధనశాల నుంచి వచ్చింది. ఇది ఇంకా అనేక ఇట్లాంటి ప్రమాదకరమైన వైరస్ల మీద పరిశోధన జరుగుతుంది. అంటే అది ఒక యాక్సిడెంటల్గా రిలీజ్ అయింది. సో ఇట్లాంటి ప్రమాదకరమైన పరిశోధనలు చేసే, ఇది లాభాల కొరకు చేసే ఒక పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలు ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఒకటి,
తర్వాత వైరస్ల మీద జరిగే రీసెర్చ్ ఒకటి, తర్వాత చాలా పెద్దది ఏంటంటే ఇప్పుడు మనకు చాలా మటుకు రోగాలన్నీ కూడా జంతువుల నుంచి వస్తున్నాయి. అంటే ఈ యానిమల్ ఫార్మ్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు మన దగ్గర పౌల్ట్రీ ఉందనుకోండి, కొంత పోర్క్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత బీఫ్ ఇండస్ట్రీ ఉంది. కానీ మనది అట్లాంటి స్టాల్ ఫీడింగ్ చేసేది కాదు. ఇప్పుడు బ్రెజిల్ కానీ అమెరికా కానీ నెదర్లాండ్స్ అక్కడ చూస్తే పోర్క్, చైనా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద యానిమల్ ఫార్మ్స్ ఉన్నాయి. చాలా పెద్దది అదే, అంటే ఒక మనకు ఫ్యాక్టరీలానే ఉంటుంది. యానిమల్స్ని చంపడం, దాని నుంచి మాంసం తీసుకోవడము, ప్యాక్ చేయడం, ఇదంతా ఈ వీటితోటి, ఈ పెద్ద పెద్ద పరిశ్రమలతోటి మనకు ఇంకా ఈ జీవ వైవిధ్యం పోతున్నది. దాంతో రోగాలు పెరుగుతున్నాయి. ప్రకృతి ఎప్పుడు వినాశనం కోరుకోదు, మానవ తప్పిదాలే వినాశనం అవుతాయని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి అన్నీ కూడా మన తప్పిదాలే, మనం చేసిందే. ప్రకృతి ఎప్పటికప్పుడు వీటిని మళ్ళీ ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మనమే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవుతున్నట్టు కనపడట్లేదు. కోవిడ్ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్న దశలో ప్రపంచంలో చాలా పెద్ద దేశాలన్నీ కూడా పర్యావరణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికి కూడా పర్యావరణ అనుకూల నిర్ణయాలు తీసుకోవాలనే పరిస్థితులలో ఇంకా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చట్టాలు ఉన్నాయి, చట్టాలను లొసుగులు ఉన్నది పక్కన పెడితే చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి కూడా ప్రభుత్వాలు. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం కానీ, ఇదివరకు ఉన్న నీటి కాలుష్యం చట్టం కానీ, వీటి అమల్లో తగ్గించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఇంకా వాటిని నిర్వీర్యం చేస్తూ పోతున్నాయి. కొత్తగా ఇప్పుడు మొన్న ఈ నెలలోనే 2 నెలల్లో చాలా రిలాక్సేషన్స్ వచ్చాయి. సో పర్యావరణానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న దశలో ఒక సగటు మానవుడు కానీ, ఒక సగటు జీవి చేయాల్సిన పనులు చాలా పెరిగిపోయాయి. అంటే తనంతను మార్చుకోవడంతో పాటు ఈ సమాజాన్ని దాన్ని కూడా మార్చుకోవాల్సిన బాధ్యత పెరిగింది. మేడం, అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడుకో వాటిలో లక్ష్యంగా కూడా ఎక్కువగా భూమి కలుషితం అయిపోతుంది, భూమితో పాటు నీరు గాలి కలుషితం అవ్వకూడదు అని చెప్పి ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దామని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది. దాన్ని అమలు చేస్తానని చెప్పి అనుకున్నారు, కానీ అయినా సరే ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ అనేది బ్యాన్ అవ్వలేదు. ఎక్కడ చూసినా సరే మనం ప్లాస్టిక్ కవర్స్ అవి చూస్తున్నాం. ఎక్కడో కొన్ని దగ్గరలో ఒక చాలా తక్కువ శాతం అనే చెప్పుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇంకా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అది సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ప్రపోజల్ వచ్చింది. ప్రధానమంత్రి ఫైల్ మీద సంతకం చేసే ఒక రోజు ముందు ఈ ప్లాస్టిక్ పరిశ్రమ వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఆ బ్యాన్ రాకుండా చేశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే చాలా ఒక 10%, ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక 10%. అది ఏ ఆధారంగా చేశారంటే కేవలం మన దానివల్ల చాలామంది ఉద్యోగం కోల్పోతారని, అంటే 5 లక్షలు వాళ్ళ లెక్క ప్రకారం. కానీ ఈ ప్లాస్టిక్ పరిశ్రమ వలన దాదాపు 20-30 కోట్ల మంది తమ జీవనోపాధి కోల్పోయారు. దాని మీద లెక్క లేదు, దాని మీద ప్రభుత్వం మాట్లాడలేదు. అంటే 5 లక్షల మంది ఉద్యోగం అవసరమా, 20 కోట్ల మంది జీవనోపాధి అవసరమా అనేది ఈ చర్చ రావాలి. అది ఆ చర్చ రాకపోవడంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉపాధి అనేది దొరుకుతుంది. నేను అనేది 5 లక్షల మంది 20 కోట్ల మంది పోయారు కదా, వాళ్ళ జీవనోపాధి నాశనం అయింది ప్లాస్టిక్ వలన. సో మనం అది గమనించుకోవాలి కదా. అందుకే విధానాల్లో ఈ కాంట్రవర్సీ కానీ చర్చ వచ్చినప్పుడు మనం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, పరిశోధన తర్వాత సమాచారం ఆధారంగా. సో ప్లాస్టిక్ బ్యాన్ కాదు, కానీ ప్లాస్టిక్ని ఫేజ్ అవుట్ చేయొచ్చు. భారతదేశంలోనే అసాధ్యం, ఎందుకంటే భారతదేశంలో మొదటి నుంచి కూడా గ్రామ ప్రాంతంలో మనకు అనేక రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మనకి పరిణామాలు వేరే ఉన్నాయి. మనకి వాటికి కుండలు ఉన్నాయి, తర్వాత తాళ్ళు ఉన్నాయి, అనేక రకాలుగా మనం ఇదివరకు చేసేది
చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో మనం ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గురించి భయపడాల్సిన పని లేదు. భారతదేశం ముందు చర్య తీసుకుంటే, ప్రభుత్వం ఒక గట్టి చర్య తీసుకుంటే ప్లాస్టిక్ని మనం ఫేజ్ అవుట్ చేయవచ్చు. ఓకే మేడం, అలాగే వృక్షో రక్షిత రక్షిత అంటారు. సో మనం నీరు కాలుష్యం ఏదైనా సరే ముందు మనం బతకాలంటే నిమిషం గాలి పీల్చకపోయినా సరే మన మానవాళికి కష్టం అవుతుంది. కాబట్టి గాలి కాలుష్యం కాకుండా ఉండాలంటే వృక్షాలు అనేవి అంతటా ఉండాలి, అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది అనేది అమలు అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, నాటుతున్నారు మొక్కలు అనేది అయితే మనం చూడట్లేదు. సో మరి ఈ వృక్షాలని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి వాళ్ళుగా సెల్ఫ్ మోటివేట్ అయ్యి వృక్షాలని పెంచాలి అన్న ప్రభుత్వాలు పక్క ఏం చేయాలి, మనం యాజ్ ఏ సింగిల్ పర్సన్గా మనం ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు హరితహారం అవన్నీ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంతవరకు వర్కౌట్ చేస్తుంది. ఇండివిజువల్ అంటే ఎవరికైతే మొక్కలు అంటే ప్రాణం ఉంటారో కొంతమంది ప్రజలు కూడా చేస్తారు. కొంతమంది వాళ్ళ బిజీ లైఫ్తో కావచ్చు, కొన్ని చోట్ల ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మొక్కలు పెంచాలని ఇంట్రెస్టే ఉందనుకుందాం ఒక వ్యక్తికి, పాసిబిలిటీస్ ప్లేస్ లేదు. నేను మొన్న ఏంటంటే హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వాళ్ళు ఒక 200 kgs కంపోస్ట్ ఎరువు గింజలు అవన్నీ ఇచ్చి ఏమంటారు రూఫ్ టాప్ గార్డెనింగ్ అలాంటివి కొంచెం అవి ఏంటంటే ఇంకొంచెం అంటే గవర్నమెంట్ చేస్తుంది, ఇంకా చాలా దాన్ని శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అవైలబిలిటీ కానీ నామమాత్రం కాకుండా చాలా ఎక్కువ తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మనం బిజీ లైఫ్లో ఉన్నా కానీ మన ఆరోగ్యానికి కావాల్సింది కల్తీ లేని ఆహారం కాబట్టి మనం కూడా కొంత సమయం గార్డెనింగ్కి పెట్టాలి అనేది హౌస్ హోల్డ్ వైఫ్స్ కానీ వాళ్ళు అనుకున్నప్పుడు కొంతవరకు సిటీలో సాధ్యమవుతుంది. ఆఫీసెస్లో కూడా ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేశాను, మనము వచ్చేటప్పుడు ఫ్లైఓవర్స్కి కూడా వాల్స్కి పెడుతున్నారు. కానీ ఇంకా నాకు వాటిల్లో ఏమనిపిస్తుంది అంటే ఆ మొక్కలు పనికొచ్చే మొక్కలు అయితే బాగుంటుంది, ఉపయోగపడేవి అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక గ్రాస్ పెంచిన కాలేజ్లో గ్రీనరీని, కానీ దాన్ని కట్ చేయడం మెయింటెనెన్స్ అంతా చేస్తున్నాం, యూజ్ లేదు. మరి రూఫ్ గార్డెన్స్ అవి పెంచుతున్నారు కానీ అవసరమయ్యేవి పెంచితే బెటర్ అని. రూఫ్ గార్డెనింగ్కి వాళ్ళు అవసరమైనవి ఇస్తారు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా కూడా షోకేసింగ్ కోసం, అందంగా ఉండడం కోసం పెంచుతున్నారు తప్ప మనకేదో అవసరం అవుతుంది, ప్రకృతికి అవసరం అయ్యేటట్టయితే చేయట్లేదని మనం చెప్పుకోవచ్చు. అండ్ అవేర్నెస్ కూడా అంతగా జనాల్లో లేదు. ఇంకొకటి అవసరమైన మొక్కలు నాటినప్పుడు ఏంటంటే మనం డిమాండ్ సప్లై చేయను, అంటే మనకి ఇప్పుడు ఇన్ని కూరగాయలు అవసరం ఉన్నాయి ఈ సిటీకి అన్నప్పుడు అలాంటివి వెరైటీస్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసా, కోయంబత్తూరు అటు వెళ్ళినప్పుడు రోడ్ల పక్కన చింత చెట్లు ఉన్నాయి. సార్ ఇందాక ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు. నేను జర్మనీ, జపాన్ వీటి చూసినప్పుడు రోడ్ల పక్కన యాపిల్ చెట్లు ఉంటాయంట. మరి మన దగ్గర ఎందుకు ఆ చెట్లు పెడతారు, మామిడి చెట్లు ఇట్లాంటివి పెట్టవచ్చు కదా, కనీసం ఆ కన్నా పనికొస్తుంది, ఎవరో ఒకళ్ళు తినని వాటిని అది ఎందుకు ఎంకరేజ్ చేయరు అనేది అయితే నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్కే. గవర్నమెంట్ ఇలాంటివి చాలా పనికొచ్చి ఇప్పుడు ఈవెన్ రోడ్ డివైడర్స్ కూడా కొంచెం ల్యాండ్ ఇచ్చి అక్కడ కూడా పెంచుతున్నారు. అక్కడ కూడా షో ప్లాంట్స్ కదా, అవసరం ఉన్న ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను స్టూడెంట్స్తో కూడా ఆల్రెడీ కాలేజ్ స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేశా, మనం ఒకసారి ఇది ఉద్యమం లాగా స్టార్ట్ చేయాలి, ఎందుకు పనికొచ్చే మొక్కలు ఎందుకు పెట్టుకోవద్దు, ఇప్పుడు అవసరం ఉంది నాకు సిటీలో ఇంత అవి కూడా పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఎప్పుడు రెగ్యులర్గా ఈ ఓన్లీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఇచ్చేలాగా షేడ్ ఇచ్చేలాగా ఎందుకు ఆలోచించాలి మనం? ఆక్సిజన్ షేడ్తో పాటు అవసరం వచ్చేవి కూడా పెడితే బాగుంటుంది అని. విలేజ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాది ఖమ్మం దగ్గర ముదిగొండ అమ్మపేట అని ఒక విలేజ్, అమ్మమ్మ వాళ్ళది. మొక్కలు ఇస్తా అంటే వద్దన్నారంట. హరితహారం కింద మొక్కలు వచ్చినాయి కదా వేస్తున్నారా అని అడిగిన, క్యాజువల్ అడిగితే లేదు అని చెప్పారు. ఎందుకు అని అన్నప్పుడు పనికొచ్చే ఏం లేవండి, విలేజర్స్కి దాని పనికొచ్చేది లేదు పండిస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు అవి కావాలి, వాటికి శ్రద్ధ తీసుకున్నా వాటికి ఖర్చు పెట్టినా వాటిని వేరేవి కూడా ఉండొద్దని నేను అన్నట్లు, అవి కూడా జీవం. కానీ ఇప్పుడు మనకు అవసరం ఉన్న వాటి మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం. సార్, చివరిగా ఈరోజు పర్యావరణ దినోత్సవం కాబట్టి మానవాళికి మీరు చెప్పేటువంటి సందేశం ఏంటి? మానవాళికి సందేశం ఇచ్చే పరిస్థితి కాదు, కానీ సాధారణంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదట జీవ వైవిధ్యం మనకు అవసరమని గుర్తించడము, తర్వాత జీవ వైవిధ్యం మీద అవగాహన పెంచుకోవాలి.
సాధారణంగా మనం ఒక 4 మొక్కలు ఉంటేనే జీవ వైవిధ్యం అనుకుంటాం. అది కాదు, మొత్తం సమస్త జీవరాశి ఒక సమతుల్య వాతావరణంలో ఉండగలిగిన నాడే అది జీవ వైవిధ్యం అవుతుంది. దానికి మనం వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావాలి. తర్వాత గ్రామీణ వాతావరణంలో ఆ గ్రామం చుట్టుపక్కల పర్యావరణాన్ని మనం పెంపొందించుకోవాలి. తర్వాత ఆ గ్రామ సమీపంలో అటవీ విస్తీర్ణం పెంచుకోవాలి. ఇవి చేస్తున్నారు. ఇదేదో మనం కలగా కూడా కాదు, చాలా గ్రామాలు ఇప్పటికే చేస్తున్నారు. ఈ మన తెలంగాణలో చేశారు, మహారాష్ట్రలో చేశారు. సో ఆ దిశగా వాటిని ఒక రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మన విధానాలుగా మలుచుకొని మన ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి కార్యకలాపాలు ఏవైతే కాలుష్యానికి దోహదం చేస్తాయో వాటిని తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రకృతిని పెంపొందించే విధంగా మన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి పౌరుడు కూడా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ మేడం. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమానికి విచ్చేసి పర్యావరణ దినోత్సవానికి సంబంధించి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాలు తెలియజేస్తూనే మీ ద్వారా కూడా ఎంతో కొంత అవేర్నెస్ అనేది మన ప్రేక్షకులకి వచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పర్యావరణ దినోత్సవం అని చెప్పి కేవలం ఆ ఒక్కరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలదు. ప్రతిరోజు కూడా మనకి ఎంతో కొంత ప్రకృతి మీద దాన్ని నాశనం చేస్తున్నామే, కాపాడుకోవాలి అనే భావన వచ్చి మనకు మనంగా మొక్కలు నాటుకొని మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్క సింగిల్ పర్సన్లో రావాలి. ప్రభుత్వాలు చేయాలి అంటే అది ఎవరికైనా సరే కష్టతరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి మీద ప్రేమను చూపించి ప్రకృతిని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.